హాయ్ హలో ఫ్రెండ్స్. జన్వాడ ఫామ్ హౌస్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అంతా ఈ ఫామ్ హౌస్ గురించే. అందుకు కారణం కూడా ఉంది. గతంలో ఈ ఫామ్ హౌస్ విషయం వెలుగులోకి తెచ్చిన అప్పటి మల్కాజ్గిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని 2020లో 14 రోజుల పాటు జైల్లో పెట్టింది అప్పటి కేసీఆర్ సర్కార్. తాజాగా ఈ ఫామ్ హౌస్ని నాలాను ఆక్రమించి కట్టారనే ఆరోపణల నేపథ్యంలో దాన్ని కూల్చివేస్తారనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ ఫామ్ హౌస్ యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి అయినప్పటికీ దీన్ని కేటీఆర్ ఫామ్ హౌస్ అంటేనే చాలా మందికి గుర్తుకొస్తుంది కూడా. ఆయన దీన్ని లీజుకు తీసుకున్నట్టు గతంలో చెప్పారు. మనం ఈ వీడియోలో ఈ ఫామ్ హౌస్ని ఫిరంగి నాలాను ఆక్రమించి ఎలా కట్టారు, అసలు ఈ ఫామ్ హౌస్కు సంబంధించి వస్తున్న ఆరోపణలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 311/7లో 1210 చదరపు గజాల్లో 3894 స్క్వేర్ ఫీట్ల మేర ఈ ఫామ్ హౌస్ని నిర్మించారు. ఈ ఫామ్ హౌస్ యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి. ఈయన తన ఫ్రెండ్ అని, గతంలో తాను దీన్ని లీజుకు తీసుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు కూడా. అయితే ఈ ఫామ్ హౌస్ దాదాపు 20 ఎకరాల మేర ఉందని, 111 జీవో పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలను చట్టవిరుద్ధంగా చేపట్టారనే ఫిర్యాదులు అందాయి. గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ కూడా ఇదే. ఇటీవల ఈ నిర్మాణంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో గత ఆగస్టు 14న మరోసారి ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల అధికారులు ఈ భూములను, ఈ నిర్మాణాలను పరిశీలించారు. ఈ ఫామ్ హౌస్ను ఫిరంగి నాలాను ఆక్రమించి నిర్మించారని కూడా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ పక్కనే ఫిరంగి నాలా ప్రవహిస్తుంది. దీన్నే బుల్కాపూర్ కత్వా అని కూడా అంటారు. అయితే నాలాలు అంటే మురుగునీరు ప్రవహించేవి అని చాలామంది భావిస్తారు. కానీ ఇది ఒకప్పుడు వరద కాలువ. దీనికి ఘనమైన చరిత్రే ఉంది. గండిపేటతో పాటు దాదాపు 50 చెరువులను రక్షించేందుకు, ఆయా ప్రాంతాలను ముంపు నుంచి కాపాడేందుకు దీన్ని నిర్మించారు. 1869, 1872 మధ్యకాలంలో నిజాం పాలకులు, ఫ్రెంచ్, ఇంగ్లాండ్ ఇంజనీర్ల సహకారంతో సాలార్జంగ్ గారి పర్యవేక్షణలో ఈ వరద కాలువను నిర్మించినట్లు చెబుతారు. రంగారెడ్డి జిల్లా షాబాద మండలం చందన్వేలి వద్ద మూసీ నది ఉపనదిగా చెప్పే ఈసీ నది ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. ఇది ప్రారంభమైన చోట దీన్ని కర్ణాల కట్ట అని కూడా పిలుస్తారు. మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు దాదాపు 85 కిలోమీటర్ల మేర వివిధ ప్రాంతాలను కలుపుతూ వరద ప్రవాహానికి అనుగుణంగా 50 చెరువులను అనుసంధానం చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఎగువ ప్రాంతంలోని చెరువులు నిండాక వాటి అలుగుల ద్వారా మిగిలిన నీటిని ఈ నాలా తీసుకెళ్లి కింది చెరువులను నింపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. అలా చందన్వేలి నుంచి ఇబ్రహీంపట్నం వరకు మొత్తం 50 చెరువులను అనుసంధానం చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ నాలా ద్వారా మోగిల, బుల్కాపూర్, గోపురారం, జన్వాడ, మణికొండ, కోకాపేట్, నార్సింగి, ఉప్పాలగూడ, షేక్పేట, హకీంపేట మీదుగా వెళ్ళి ఒక భాగం హుస్సేన్ సాగర్లో కలుస్తుండగా మరో భాగం ఈసీ నదిలో కలుస్తుంది. గతంలో ఇది వందలాది గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు వేలాది ఎకరాలకు సాగునీరు అందించేది. 1967 వరకు దీని కింద 721 ఎకరాల ఆయకట్టు కూడా ఉండేది. అంటే ఈ నాలకు ఎంత ప్రాధాన్యం ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కాలక్రమంలో ఇది కుచించుకుపోయింది. ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వరద నీరు దిగువకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో చిన్నపాటి వర్షానికే జన్వాడతో పాటు మణికొండ, ఉప్పాలగూడ, ఎర్రకుంట, బాలాపూర్, పహాడీ షరీఫ్తో పాటు పలు పాతబస్తీ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఫిరంగి నాల గత 40 ఏళ్లుగా పూర్తిగా ఆక్రమణకు గురైందని చెప్పవచ్చు. ప్రస్తుతం అక్కడక్కడ కొన్ని ఆనవాళ్లు తప్ప మ్యాక్సిమం ఇది కబ్జాకు గురైంది. ఇక జన్వాడ ఫామ్ హౌస్ విషయానికి వస్తే ఈ భూమికి సంబంధించి కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. సత్యం రామలింగరాజు గారికి సంబంధించిన అంశం కూడా గతంలో చర్చకు వచ్చింది. 2015 తర్వాత ఈ భూమి చేతులు మారిందనే కథనాలు వచ్చాయి. అది వ్యాపార లావాదేవీలా లేకపోతే ఇతరత్ర అంశాలు అనేది వేరే అంశం. అయితే ఈ ఫామ్ హౌస్ నిర్మాణానికి సంబంధించి కొంతకాలం క్రితం వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పలుమార్లు సర్వే చేశారు. ఈ ఫామ్ హౌస్ ప్రహరీతో పాటు గేటు నాలా పరిధిలోనే ఉందని రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో ఈ నాలా 18 నుంచి 20 మీటర్ల వెడల్పు ఉండేదని, కబ్జాల కారణంగా కుచించుకుపోయిందని చెబుతున్నారు. ఈ నాలాకు 2 వైపులా 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుందని, ఆ ప్రకారం చూస్తే ఈ ఫామ్ హౌస్ లోపల దాదాపు 13 గుంటల స్థలం బఫర్ జోన్లోకే వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఒక వీడియో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. బ్లాక్ గేట్ పెట్టుకొని అప్రోచ్ రోడ్ పెట్టుకొని 311 లోకి వాళ్ళు పెట్టారు.
సో వైలేషన్స్ చేశారా అంటే క్లియర్ గా ఈ బల్కాపూర్ నాలా ఫస్ట్ రిస్టోర్ చేస్తే అసలు రోడే ఉండదు అక్కడ అవతల గేట్ ఎప్పటిషన్ మొత్తం కొట్టుకుపోతాయి. ఇమీడియట్ గా తక్షణమే చేయాల్సిన పని ఈ సెకండ్ లో. ఈ బల్కాపూర్ నాలాని మొత్తం నేను జగవాడని మొన్న 2-3 days బ్యాక్ చూశాను. మొత్తం నాలాని పూర్తి చేసి రోడ్ అప్రోచ్ రోడ్ కోసం మొత్తం పూర్తి చేసి పక్కన చిన్న చిన్న స్పేస్ వదిలారు నీళ్ళ కోసం. అందులో కూడా మొత్తం పైప్స్ వేసేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా బల్కాపూర్ నాలాని ఒక రోడ్ గా మార్చి ఇప్పుడు దగ్గర చక్కగా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఆ నాలా మీద మొత్తం సిమెంట్ కట్టడం వేసేసి ఆ నాలా మీద బ్లాక్ గేట్ పెద్ద గేట్ కట్టేసుకుని ఆ గేట్ నుంచి సిమెంట్ ని మొత్తం అప్రోచ్ రోడ్ పెట్టుకుని ఇది సర్వే నెంబర్ 311 ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది. ఓకే, ఇదేమో సర్వే నెంబర్ 313. అయితే ఇప్పుడు జరిగింది కిరాతకమైంది ఈ శంకర్పల్లి రోడ్. అయితే ఈ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఫామ్ హౌస్ FTL పరిధిలో లేదని ఆధారాలు చూపించారని, అయితే అధికారులు మాత్రం తన ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉందని చెప్తున్నారని, 2019లో తాను దీన్ని కొన్నానని, రాజకీయ కక్షతోనే తన ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆగస్టు 22వ తేదీ వరకు దీన్ని కూల్చొద్దని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. FTL పరిధిలో ఈ నిర్మాణాలు ఉంటే నిబంధనల మేరకు నోటీసు ఇవ్వాలని, విక్రయ దస్తావేజులు, అనుమతులు, ఇంటి పన్ను రసీదులన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో కూడా ఈ ఫామ్ హౌస్ నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదులు వెళ్లడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు జారీ చేసింది. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు బద్వేల్ ప్రదీప్ రెడ్డి. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన నోటీసుకు సంబంధించి గతంలో KTR కూడా ట్వీట్ చేశారు. తనకు సంబంధం లేని నిర్మాణాలు తనవిగా చెప్పి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయితే ఇక్కడే ఇంకొక అంశం ఏంటంటే 111 జీవో పరిధిలో ఫిరంగి నాలా పరిధిలో ఈ ఒక్క ఫామ్ హౌసే ఉన్నా అంటే చాలా నిర్మాణాలు ఉన్నాయి. కాకపోతే అప్పట్లో మంత్రిగా ఉన్న KTR ఈ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకోవడమే అసలు చర్చకు కారణమైంది. అంతేకాకుండా ఈ ఫామ్ హౌస్ పక్కనే KTR కుటుంబీకులకు కూడా భూములు ఉండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు. ఇక ఈ ఫామ్ హౌస్కు సంబంధించి 2020 మార్చిలో అప్పటి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిలు ఈ ఫామ్ హౌస్ సమీపంలోని భూములను సందర్శించారు. డ్రోన్ ద్వారా ఈ ఫామ్ హౌస్ విజువల్స్ బయటకు వచ్చాయి. సర్వే నంబర్ 303 నుంచి 315 వరకు 1,00,000 స్క్వేర్ ఫీట్లలో నిర్మాణాలు జరిగాయని, 111 జీవో కాంటూరు పరిధిలో ఉన్న ఈ భూముల్లో నిర్మాణాలు జరగడం చట్ట విరుద్ధమని వారు ఆరోపించారు. ఈ భూములకు పక్కనే KTR భార్యతో పాటు బంధువులు, వారి వ్యాపార భాగస్వాములకు సంబంధించిన భూములు కూడా ఉన్నట్లు ఆరోపించారు. అయితే ఫామ్ హౌస్ విషయాన్ని రేవంత్ రెడ్డి వెలుగులోకి తేవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే టైంలో అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాపర్టీలో డ్రోన్ ఎగురవేశారనే ఫిర్యాదు అందిందని, అంతేకాకుండా అప్పటి మంత్రిగా ఉన్న KTR ప్రాణాలకు ముప్పు ఉందనే కారణం చూపుతూ రేవంత్ రెడ్డిని అప్పటి ప్రభుత్వం అరెస్టు చేసింది. 14 రోజుల పాటు జైల్లో ఉంచింది. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు రేవంత్ రెడ్డి. గతంలో ఒకసారి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన కేసీఆర్ సర్కార్ రెండోసారి జన్వాడ ఫామ్ హౌస్ విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు జైలుకు పంపింది. వాస్తవానికి ఈ ఫామ్ హౌస్ విషయాన్ని బయటకు తెచ్చిన రేవంత్ రెడ్డికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్టు చేయడం అప్పట్లో చర్చకు కారణమైంది కూడా. అధికార దుర్వినియోగం జరిగిందనే చర్చ కూడా ఇక్కడ జరిగింది. ఆ తర్వాతి కాలంలో ఆ ఫామ్ హౌస్ నాది కాదని, తన మిత్రుడిదని, తాను లీజుకు తీసుకున్నానని KTR వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగితే తానే దగ్గరుండి వాటిని కూల్చివేయిస్తానని, తనకు ఎక్కడా ఫామ్ హౌస్ లేవని వ్యాఖ్యానించారు. ఇక అంతవరకు బాగానే ఉన్న 2023లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొన్నాళ్ల తర్వాత కేసీఆర్ హయాంలో నిర్మాణమైన మేడిగడ్డ బ్యారేజ్కి పగుళ్లు వచ్చిన విషయం బయటపడింది. అయితే తమ ప్రభుత్వంలో తప్పులు జరగలేదని నిరూపించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ బ్యారేజ్ని కూడా డ్రోన్తో చిత్రీకరించింది. ముందస్తు అనుమతులు లేకుండా ప్రాజెక్టులపై డ్రోన్ వాడటంపై కేసు నమోదైంది. ఇక్కడే ఇంకో అంశం కూడా ఉంది. ఓ ప్రైవేటు ఆస్తికి సంబంధించి డ్రోన్ ద్వారా వీడియో తీస్తేనే రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని, అలాంటిది బ్యారేజ్ భద్రతకు సంబంధించిన విషయంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని డ్రోన్తో ఎలా చిత్రీకరిస్తారని, అప్పట్లో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్టే ఇప్పుడు కూడా KTRని అరెస్టు చేస్తే ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. మొత్తం మీద 111 జీవోకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయనే ఆరోపణలు ఒకవైపు ఉండగా,
ఈ ఫామ్ హౌస్ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన రేవంత్ రెడ్డిని 2 సార్లు జైలుకు పంపించడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించినట్టుగా ఈ ప్రాంతంలో కేటీఆర్ భార్య పేరుతో భూములు ఉన్నట్లు కేటీఆర్ 2023 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు కూడా. ఇక ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ విషయంలో హైడ్రా ఏం చేస్తుందనే విషయాన్ని చూద్దాం. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించి కట్టిన నిర్మాణాలతో పాటు నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై దూకుడుగా వెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైడ్రా నజర్ ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ పై పడిందని, త్వరలోనే కూల్చివేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫామ్ హౌస్ యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక్కరోజు వరకు కూల్చివేత వద్దని, ఆ తర్వాత నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు వచ్చి వారం రోజులైంది. అయితే 111 జీవోతో హైడ్రాకు సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే హెచ్ఎండిఏ పరిధిలో నాలాలను ఆక్రమించి జరిపిన నిర్మాణాలను కూల్చివేసే అధికారం హైడ్రాకు ఉందని, కాబట్టి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత త్వరలో జరుగుతుందనే చర్చ నడుస్తోంది.